సాములందరికి జయన్ మన చేసిరం. పాదయాత్ర స్టార్ట్ అయింది. ముంగటో బ్యాచ్ ఉంది, వెనుకో బ్యాచ్ ఉంది. ఇక మరిమండలం నుంచి వెళ్ళి కొండాటరాక ఇప్పుడు మేము ఎత్తుపోవడం మైసమ్మ తల్లి కొబ్బరికాయ కొట్టి ఇక స్టార్ట్ అవుతున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. వట్టిమల్ల శివాలయం దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు వట్టిమల్ల శివాలయం. లైట్ కింద ఇద్దాం. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇప్పటికైతే సనువులో రీచ్ అయినాం. ఇక సనువుల నుంచి మళ్ళీ దారి వాడుతున్నాం. జై హనుమాన్. ఇంకో స్వామి ఈడు ఉన్నాడు, మా గురుస్వామి ముంగట నడితే ఇక నడుచుడు. ఇక ఇప్పటివరకు అయితే సనువులో రీచ్ అయినాం. ఇక సనువుల నుంచి వెళ్ళి లింగంపల్లితో మళ్ళీ రాక నడవాలనుకుంటున్నాం. ఇక దేవుడి మీద భారం వేసినాం. శ్రీరామ్, జై హనుమాన్ సాములందరికీ. ఇప్పటివరకు అయితే సనువులను అయితే రీచ్ అయినాం ఫ్రెండ్. సాములు ఇక ఇప్పటి నుంచి దారి పడుతున్నాం మళ్ళీ లింగంపల్లి. ఇక లింగంపల్లి కన్నా కొంచెం రెస్ట్ తీసుకుంటాం కావచ్చు. అబ్బా ఇక ఇప్పుడైతే అల్ప చేసినాం, అయిపోయింది. ఇంకో 2 కిలోమీటర్లు నడిచి ఇక వండుకొని మళ్ళీ 3కి లేచి పూజ చేసి బయలుదేరాడు. అంతేనా? 20 కిలోమీటర్లు నడిచినాం. సనుగుల, లింగంపేట, మరిమట్ల, వట్టిమల్ల. ఇక మా సాయి వీళ్ళు అవుతుండు. ఫస్ట్ టైం ఈ సాయం ఫస్ట్ టైమే, నేను ఫస్ట్ టైమే ఫ్రెండ్స్. ఇక మల్యాలను అయితే దాటబోతున్నాం. కొంచెం మల్యాలు ఉన్నాం. ఇక మల్యాలు అయిపోతే ఊరు ఎండింగ్స్ ఒక టెంపుల్ ఉందట, గంగమ్మ టెంపుల్. ఇక్కడ కొంచెం వండుకొని మళ్ళీ 4కి లేచి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడే లేచి స్నానాలు చేసి పూజలు చేసుకొని జపం చేసుకొని మంగళారతి ఇచ్చి ఇక మళ్ళీ స్టార్ట్ చేసినాం నడుచుడు. ఇప్పటి నుంచి ఇక 9 లేదా 10 దాకా నడిచి మళ్ళీ ఒక టెంపుల్ వచ్చేదాకా ముందులాగా పోవాలి. జై హనుమాన్, జై శ్రీరామ్ అందరికీ. ఇప్పటికైతే మబ్బులో 4:30కి బయలుదేరినామంటే ఇప్పుడు పోతరాపల్లికి అయితే వచ్చినాం. ఇక మరిమట్ల స్వామి ఇంకా ఉంది. ఇక అయినంతవరకు నడిచి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నడవాలి. అందరికీ జై హనుమాన్, జై శ్రీరామ్. జై హనుమాన్ ఫ్యామిలీ, జై శ్రీరామ్. ఇప్పుడైతే కొంచెం పాలు తాగి అరటి పండ్లు తిని ఇక బయలుదేరుతున్నాం. స్వాములు కొంచెం మనకి పాలు అలాగే అరటి పండ్లు నీళ్ళ బాటిల్స్ అయితే ఇచ్చారు. ఇక ఇప్పుడు స్టార్ట్ అయింది, మళ్ళీ కొనసాగుతున్నాం. బెండకాయ. ఇక ఫ్రెండ్స్ తువ్వాలు ఎంకలాడుకుంటా పొలాలకి వెళ్ళి ఊట్ల మీకు నడుచుకుంటా పోతున్నాం. ఇక సాములు మేమైతే ఇక జై శ్రీరామ్ తువ్వ తీసుకుంటూ ఇక పొలాలకి వెళ్ళి ఇక పోతున్నాం మెల్ల. ఇప్పుడైతే పొలాల నుంచి వెళ్ళి గుట్టలు దిగుడు ఎక్కుడు పొలాలకి వెళ్ళి పోతున్నాం. అటుటనైతే రోడ్ మీకు వచ్చినాం సాములు. ఇక మా సాములు ముంగట సాములు ఉన్నారు, తీత్తూరు రోడ్డు. ఇక కొంచెం సెట్ కాడ కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ నడవాలి. మంచిగా ఉన్నాయి సీట్లు. అది కూడా సెట్ అవుతుంది. కొద్దిగా పెయింట్కి సంబంధించింది. భిక్ష టైం అయింది. ఇక భిక్ష టైం అయ్యేసరికి ఇక భిక్ష లేక ఆటలు బుక్తున్నాం అందరం. ఇక జై హనుమాన్, జై శ్రీరామ్. ఇక 3:30 అవుతుంది. ఇక స్టార్ట్ అవుతున్నాం. ఇంకా 18 కిలోమీటర్లు ఉందట కొండగట్టు. ఇక నాన్ స్టాప్. ఇక ఏ టైం అవుతుందో కాళ్ళు అయితే కొంచెం పుండు అవుతున్నాయి.
ఇక వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం. జై హనుమాన్ జై శ్రీరామ్. జై హనుమాన్ జై శ్రీరామ్ అందరికీ. మరిమల్ల నుంచి కొండవాడు రాగానైతే పారాతతో రీచ్ అయినాం. ఇక అందరికీ జై హనుమాన్ జై శ్రీరామ్. జై హనుమాన్ జై శ్రీరామ్. ఇక నిన్న కొండగట్ల పాదయాత్ర చేసి నిన్న కొండగట్ల మొక్కుకొని దర్శనం చేసుకొని ఇక అక్కడ నిర్దయ చేసి ఇలా ధరంపూర్ వచ్చినాం. ఈరోజు ధరంపూర్గా నిర్దయ చేసుకొని రేపు కొండగట్టు వెళ్ళాలి మళ్ళీ. అందరికీ జై హనుమాన్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై హనుమాన్. ఇక ఇప్పటికైతే మేము ధరంపురి వచ్చినాం. ఇక ధరంపురిలో మనం గంగా స్నానాలు చేసి జపం దింపుకుంటే ఈరోజు పూజ అయిపోయినట్టే. ఈ రోజుది ఇక్కడ నిర్దయ చేసి రేపు మళ్ళీ కొండగట్టు పోవాలి. జై హనుమాన్ జై శ్రీరామ్. ఈ నుండి మనకు ఫస్ట్ దారి ఉండే ఫస్ట్లా, తర్వాత మనకు ఆడ నుండి బస్సు పోయే దారి అయింది. ఇక్కడ నుండి అయితే మనం మెట్లు ఉండి ఇక ఆడగలిసి వెళ్ళొచ్చు. ఇక్కడికి కొంచెం దగ్గర ఉంటాయని చెప్పి పారాతి వేసే వాళ్ళైనా లేదా గుట్టకాడ నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళైనా ఇక కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఎక్కితే కొంచెం మెట్ల నుంచి ఎక్కాలని అనుకుని ఇక్కడికి జై శ్రీరామ్. వేరే ముచ్చటే అడుగు ఎన్నైతే
జై హనుమాన్ జై శ్రీరామ్. ఇక ఇప్పటికి ఈ సంవత్సరంలో ఇప్పటికైతే హనుమాన్ దీక్ష, హనుమాన్ మాల ఇప్పటికైతే అయిపోయింది. ఇక నిన్నటికి హనుమాన్ జయంతి అయిపోయింది. ఈ నుంచి మనకి హనుమాన్ దారి. జై హనుమాన్ జై శ్రీరామ్ అందరికీ. ఇక ఇప్పటికైతే విరమణ అయితే అయిపోయింది. సక్సెస్ఫుల్గా 41 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ వీడియో మొత్తం డీటెయిల్స్ మొత్తం మీకు చూపించాను అనుకుంటున్నాను. జై శ్రీరామ్.